సో ఐ గెస్ ఈరోజు డేట్ వచ్చి 23rd. సో ఈరోజు వీడియో ఏంటంటే ములక్కాడ డ్రై ఫిష్ అవి ఉంటాయి కదా, ఏంటి రొయ్యలు, ఆ రొయ్యలు కూర ఎలా వండుతారో ఈరోజు చూపిస్తాను. సో కొత్త వారు చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి. ఉల్లిపాయలు కోసుకున్న తర్వాత ఇక పొయ్యి మీద యథావిధిగా చేసే పని, ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని తర్వాత కోసుకున్న ములక్కాయ ముక్కలు ఉంటాయి కదా అవి అయితే వేసుకోవాలి. అవి నీట్గా అయితే కడుక్కోవాలి. నీట్గా ఇలా కడుక్కొని అవి అయితే బౌల్లో అయితే వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎండు చేప రొయ్యలు వేపావా ముందు నూనెలో వేపించి తీయాలి. ఈ ఎండు రొయ్యలు ఇవి ఎండిపోయినవి. సో వాటిని మనం నీట్గా చేసుకొని మొత్తం తోకలు అవి తీసేసుకొని, తోకలు తలకాయలు అవి తీసేసుకొని ఈ నూనెలో అయితే కాసేపు వేపుకోవాలి. తర్వాత ఇక దీంట్లో వేసేయాలి. ఉడికాక మొత్తం ముక్కలు ఉడికాక కోసుకున్న తర్వాత ముక్కలు అయితే దీంట్లో వేయాలి. కాసేపు అటు ఇటు తిప్పుకుంటే మగ్గుతూ ఉంటాయి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంకా అవే ఇంగ్రీడియంట్స్ ఇందులో కలవాలి. అప్పుడు తెంచుకొని దాంట్లో చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చెప్ప ఉప్పు వేసేసాను తగినంత కూర తగినంత కూరకు తగినంత ఉప్పు. ఇదిగో దీంట్లో రెండు. మళ్ళీ ఉప్పు ఎందుకు వేస్తున్నాం మరి? వేయలేదు, ఇలాగ వేస్తాను అంటున్నాను. కారం వేసేస్తావా? ఇంకోసేపు మగ్గని ఇంకోసేపు మగ్గ. కట్ల పొయ్యి మీద అయితే అన్నం ఉడుకుతుంది. అది కూడా చెప్పి అన్నం సో గ్యాస్ మీద మానేసి అలాగే వేడి నీళ్ళు పెడుతున్నాం కాబట్టి దీని మీద అయితే పెట్టేసాం. బాగా మండుతుంది మంట అయితే. ఎప్పుడైనా పుల్లలు మీకు అందుబాటులో ఉన్నప్పుడు పుల్లల పొయ్యి మీదే ఇలాగ అన్నం వండుకుంటే రుచిగా అయితే ఉంటుంది. సో మీకు అందుబాటులో ఉన్నప్పుడు, సిటీల్లో ఎలాగో పుల్లలు దొరకవు, ఉన్న బయట వాళ్ళు అమ్ముకుంటారు కమర్షియల్గా. పొంగు అయితే వచ్చింది. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాం. తగినంత కాబట్టి ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం. కారం ఎంత తింటారు అంత. ఎన్ని రోజులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వేసాక ఒకటి అన్ని సరిపోక ఒకటి నీళ్ళు వేసుకోవాలి. ఈ నాటు ములక్కాయలు హైబ్రిడ్ కాదు, చెట్టుకి కాసిన నాటు ములక్కాయలతో అయితే వండుతాను. వేసేస్తాం పైన ములక్కాయలు వేసేస్తున్నాను చూడు. అయితే రొయ్యలు అయితే వేసేసుకున్నాం. వేపిన రొయ్యలు అయితే ఇక చెప్పనా? తిప్పు తిప్పు. నీళ్ళు వేస్తాను ఇప్పుడు. ఇలా గట్టి అయితే కాలిద్ది, హీట్ ఎక్కేసి. సరిపోతాయి వాటర్. గుమ్మ అప్పుడు ఇంకా గుమ్మ అప్పుడు ఇది ముందుగాక కొంచెం చింతపండు తీసేయాలి. ఉడకొద్ది ఏంటి? అది ఉడికాక అప్పుడు లోట నీళ్ళు వేసి అయితే వేసుకోవాలి. పులుసుకి అయితే 2 లోటాలు వేయండి. మామూలు ఎగిరికి అయితే 1 లోట, లేకపోతే కొన్ని లోట అంతే. ఏదైనా ములక్కాడ రొయ్యలు అయితే పులుసు బాగుంటుంది, ఎగురు బాగుంటుంది, 2 బాగానే ఉంటాయి. మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. కారం కొంచెం పడేసాం. ఇంకా మూత పెట్టేసుకుంటే
ఇక్కడైతే గంజారుతున్నాం. అన్నం ఉడికిపోయింది. వేడివేడి నీళ్ళు అయ్యి వేడివేడి గంజి అది. ఏమో తెగ మండిపోతుంది. తప్పుడు మండదు. ఇలాంటి అన్నం వరిసినప్పుడు అయితే తెగలేకపోద్ది. ఇదే మరి దీంట్లో పొయ్యిలో ఉండే విచిత్రం అంటే అది ఎంత గంజి వచ్చింది. ఈ గంజిలో పూర్వంలో కొంచెం బియ్యం వేసుకొని ఉప్పు వేసుకొని తాగితే భలే ఉండేది. బియ్యం కాదు, ఇదే ఉడికిన అన్నం. చిన్నప్పుడు తాగితే బలంగా ఉండేది. ఇప్పుడైతే సత్తారనుకోండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని కెమికల్ బియ్యమే కదా. ఇది కుండ అయితే వీకి దగ్గరగా ఫోన్ పెట్టడం వల్ల పేలిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. ఎందుకంటే దాదాపు హీట్ ఎక్కేసింది ఫోన్ అయితే. అందుకే మనకి ఎందుకులే అని చెప్పి ఈసారి గ్యాస్ బండ్ దగ్గరికి వచ్చేసాం. ఇది కూడా ఉడుకుతుంది. ఇది చూసారా, చింతపండు పులుసు అయితే కూర రెడీ. చింతపండు పులుసు అయితే ఇంకా కూర రెడీ అయిపోయినట్టే. ఫుల్గా తినేయడమే చిన్న పని. ఈ పొయ్యికి దగ్గర పెట్టడం వల్ల ఇది ఇక్కడ పెట్టాను. ఈ ఈటి బాగా తగిలింది. ఇది అన్నం అయితే ఉడికిపోయింది. అది అన్నం అయితే ఉడికిపోయింది. అది పొయ్యిలో అన్నం, గ్యాస్ మీద కూర. కరెంట్గా చింతపండు పులుసు వేసేసరికి కరెంట్ అయితే పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ అయితే లేదు. మొక్క అయితే ఉడుకుతుంది. దాదాపు పావు గంట అయితే ఉడికితే కూర రెడీ అయిపోద్ది. అన్నంలో వేసుకొని తినేయడమే. ఇప్పుడేం కరెంట్ లేదు. కరెంట్ ఆగిపోయింది. చీకటి అయిపోయింది మొత్తం. కాలుతుంది. సరిపోయింది. ఫైనల్గా అన్నం అయితే ఇంత పెట్టుకున్నా. కూర వేసుకుందాం. ఉడికిపోయింది కూర అయితే. అదిగా రొయ్యలు, ములక్కాయలు ఎక్కువ వేసుకోవాలి. ములక్కాయలు ఎక్కువ వేసుకుంటే బలం. పులుసు కూడా ఎక్కువ వేసుకోవాలి, ములక్కాయ పులుసు కాబట్టి. అన్నం తక్కువ తినాలి, కూర ఎక్కువ తినాలి. అది నాకైతే ఒక బండ పచ్చిమిరపకాయ వచ్చింది ములక్కాయలాగా. పొగలు వచ్చేస్తున్నాయి. వేడివేడి అన్నం కదా, పొగలో. ఇగో ఈ రొయ్యి పిల్ల చూసారా, ఎండిపోయిన రొయ్యి పిల్ల ఇది. ఇదిగో ఇది ఎండిపోయిన రొయ్యి పిల్ల. చూద్దాం ఎలా ఉందో. ఫ్రిడ్జ్లో సబ్బు పెట్టింది చూసారా. మరి అది ఫ్రిడ్జ్లో, మా ఇంట్లో ఫ్రిడ్జ్లోనే పెడతాం సబ్బులు. పులుసు కదా, బాగుంది. టేస్ట్ బాగుంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏ కూరలు వండుకుంటున్నారు ఇలా వీడియో చేసి పెట్టుకోండి. మీకు కూడా కెమెరా ఫీర్ అయితే పోద్ది. కూర అయితే చాలా బాగుంది, కానీ ఉప్పు తక్కువ అయిందంటే.